ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితంలో చర్చ్ కానీ మన పాస్టర్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఎలా ఉంటుంది ఇదంటే, పాస్టర్ ఒకవేళ భక్తిపరుడైతే పరిశుద్ధాత్మ కానీ ఆయన మీద ఉంటే, ఆయనలో వరాలు పనిచేస్తున్నట్టయితే అవన్నీ కూడా చర్చిలో ఉన్న వాళ్ళందరి మీదకి వస్తాయి. అంటే ఆయన అభిషేకం అందరి మీకు దిగుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆయన మంచి భక్తిపరుడై టంగ్స్లో మాట్లాడుతూ అనేక వరాలు కలిగి తను మంచి పరిచర్య చేస్తున్నాడు అనుకుందాం. సో ఆయన మీద ఉన్న అన్ని పరిశుద్ధాత్మ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉండే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అంటే ఏంటి? సహవాసం. అందుకే కదా మన సహవాసానికి వెళ్ళేది. సో మనం ఎలాంటి వారితో ఉంటే మనకు అలాంటి బుద్ధులే వస్తాయి అంటారు. కాబట్టి మన పాస్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన పాస్టర్ జీవితంలో పరిశుద్ధాత్మ లేదు, దేవుని కార్యాలు జరగట్లేదు అనుకున్నాం అనుకోండి, సో ఆ చర్చిలో ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన పాస్టరే మనకు ఆటంకం. కాబట్టి ఒకవేళ మన పాస్టర్ తిరిగిపోతాయండి అనుకున్నాం, సో చర్చిలో ఉన్న వాళ్ళందరి మీద, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద సేమ్ స్పిరిట్ ఉంటుంది. ఒకవేళ పాస్టర్ ఆశపోతాయండి అనుకోండి, బాగా ఆశిస్తున్నాడు, అది కావాలి ఇది కావాలి, ఎప్పుడు కోరికలే ఉన్నాయనుకోండి. కొంతమంది ఉన్నారు పాస్టర్, మాకు అది లేదు సిస్టర్, మాకు అది లేదు బ్రదర్, మాకు ఇది కావాలి అది కావాలి, ఎప్పుడు ఒక లిస్టే ఉంటుంది వాళ్ళ దగ్గర. సో నాకు కోవెట్ అంటే ఆశిస్తున్నాడు. ఆయన ఎవరిది ఆశిస్తున్నాడు? నీ పొరుగు వారిని ఆశించొద్దని ఉంది కదా కదా అది పాస్టర్ కూడా వర్తిస్తుంది. సో నీకు కారు ఉంది, నాకు కారు లేదు, నీకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు, ఇలా చాలా క్వశ్చన్స్, చాలా మాటలు వాళ్ళు అంటూ ఉంటారు. సో అప్పుడు కూడా మనము తెలుసుకోవచ్చు అన్నట్టు, నాకు చాలా ఆశ ఉంది అనేది. సో ఆయనలో అటువంటి ఆత్మ పనిచేస్తే మనలో కూడా ఆ దురాత్మ ఉంటుంది. ఒకవేళ మన పాస్టర్ వ్యభిచారి అనుకోండి, ఆ వ్యభిచారి అనే ఆత్మ మన చర్చ్ అందరి మీదకి వచ్చేస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద కూడా పనిచేస్తుంటుంది. సో ఇట్స్ వెరీ డేంజర్. సో మన పాస్టర్ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతుంటాయి. సో ప్రతి ఆత్మను నమ్మొద్దని అందుకే దేవుడు చెప్తున్నాడు. మనము అతనికి అధికారం ఇస్తున్నాం మన జీవితం మీద. సో ఎవరికి అధికారం ఇస్తున్నాం? సతానికి ఇస్తున్నామా? సతానికి ఇచ్చినట్టయితే సతాను తన పంచాన్ని చేసుకొని పోతాడు. దేనికి వస్తాడు? కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. మనల్ని చంపడానికి, మనల్ని ఆత్మీయ బ్లెస్సింగ్స్ అన్ని దోచుకోవడానికి, మనల్ని నాశనం చేయడానికే వస్తాడు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా.